అందరికంటే ఎక్కువ ఆశ్రయం పొందాలనుకుంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇసుకగా ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, సమయం ముందు అసమయం ప్రార్థన, గోచాడి ప్రార్థన అండి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏది ప్రార్థన? ఏది నీకు ప్రార్థన ఉందా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్ళు, ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, అప్పులు, రోగాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు, తగినంత ప్రార్థన లేదు. ఇందుకు ఈరోజైనా నా మాట వినండి, ప్రార్థనలో మోకరించండి. ప్రార్థన అంటే ఏమో కాదు అమ్మా. ప్రార్థన అంటే ఎలా ప్రార్థన చేయాలో, ఎంతసేపు చేయాలో ఏమొద్దు. రోజుకు ఒక 3 గంటలు స్తోత్రం చెప్పండి చాలు. స్తోత్రం స్తోత్రం ఈ ఒక్క మాట చెప్పు చాలు. ఒక 3 గంటలు చెప్పు చాలు. నీ కుటుంబ పరిస్థితిని నా ప్రభు మార్చును గాక. ఆమేన్. అష్షూరు రాజు సన్హెరీబు, అష్షూరు రాజు ఈ లెటర్ రాశాడు హిజ్కియా రాజుకి. మర్యాదకు లొంగిపోతారా, యుద్ధం చేయమంటారా, ఏదో మాట చెప్పండి. లెటర్ రాసి పంపిస్తే ఇద్దరండి. ఆ రాజు వెంటనే లెటర్ తీసుకొని స్టేషన్లో మీకు కేసు పెట్టలా. అయ్యా చూడు, మా మీద లెటర్ రాశాడు, మమ్మల్ని తిట్టాడు, ఏమనకుండా కేసు పెట్టకుండా లెటర్ తీసుకొని ఆ రాజు సన్హెరీబు రాసిన లెటర్ తీసుకొని వెళ్తా ఉంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఈ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? నేరుగా మందిరంలోకి వచ్చాడు, ఆ పులిఫేట దగ్గరికి వచ్చాడు. అది విప్పి పరిచాడు. చూడయ్యా ఎట్లా రాశాడో శత్రువు ఆ రాజు అని ప్రార్థన చేశాడు. మరుక్షణమే దేవుడు ప్రార్థన అంగీకరించాడు. స్తోత్రం కలుగును గాక. హిజ్కియాకు రోగం వచ్చింది, ఇప్పుడు పుండు పుట్టింది, సస్తా అన్నాడు. వెంటనే గొడవ తిరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు నీకు ఏది అవసరం వచ్చినా ప్రార్థన, ప్రార్థన, ఉపవాసం అంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఎన్ని కుటుంబాల్లో నిందలు ఒక పక్క, అవమానాలు ఒక పక్క, న్యాయం జరగక అపజయాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్ళు, కొరత. దీనికంతటి కారణం ప్రార్థన జీవితం లేదు. తగినంత ప్రార్థన లేదు. చేస్తున్నాం అరగంట, పావుగంట. అది కాదు. మన పూర్వీకులు చూస్తే, మన పితరులు చూస్తే ఎంతోమంది ఏది అవసరం వచ్చినా దేవుని పాదాలు పట్టుకుని గోజాని ప్రార్థన చేశారు. ఏది కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, యుద్ధానికి వెళ్తున్నామయ్యా జయం కావాలి అని అడిగితే ప్రార్థన చేస్తే దేవుడు జయం ఇచ్చాడే. మనం పరీక్షకి వెళ్ళేటప్పుడు ప్రభువా నాకు సహాయం చేయండి, నా ప్రభు జయం ఇవ్వడా? నీ కుటుంబంలో కలవరం, మారని భర్త, మారని పిల్లలు, మాట వినని పిల్లలు, ఇన్ని సమస్యలతో అల్లాడిపోతున్నావు, మరి ప్రార్థన చేస్తున్నావు దేవుని పాదాలు పట్టుకుని.